అందరికీ నమస్కారం. సర్కార్ వారి మీడియాకు స్వాగతం. ఒక రోడ్డు నిర్మాణం పూర్తయితే అది ప్రజల విజయమా? లేక రాజకీయ పార్టీల విజయంగా పరిగణించాలా? ఒక వంతెన ప్రారంభమైతే దాన్ని నిర్మించింది మనం ప్రభుత్వం అని అనుకోవాలా? లేక అధికారంలో ఉన్న ఆ పార్టీ నాయకుడి ఖాతాలో వేయాలా? ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా సాగుతున్న క్రెడిట్ చోరీ రాజకీయాలు లేదా శ్రేయ రాజకీయాలు వెగటు పుట్టించేవిగా, విసుగు కలిగించేవిగా ఉన్నాయి. ఒక రోడ్డు నిర్మాణం పూర్తయినా, ఒక విమానాశ్రయం సిద్ధమైనా, ఒక వంతెన ప్రజలకు అందుబాటులోకి వచ్చినా, ఆ ప్రాజెక్టు ఎంత నాణ్యంగా నిర్మించబడింది, అది ప్రజలకు ఎంత ఉపయోగపడుతుంది అనే అంశాలపై మాత్రం చర్చ జరగడం లేదు. దానికి బదులుగా దీని క్రెడిట్ ఎవరిది అన్న ప్రశ్నే రాజకీయ చర్చలకు కేంద్రంగా మారుతోంది. ఒక రాజకీయ పక్షం మేమే శంకుస్థాపన చేశాం. మా హయాంలోనే ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఈ అభివృద్ధి మా దూరదృష్టి ఫలితం అని ప్రకటిస్తోంది. మరో రాజకీయ పక్షం మేమే నిధులు తెచ్చాం. మేమే న్యాయపరమైన చిక్కులను పరిష్కరించాం. మేమే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశామని ప్రతివాదన చేస్తోంది. ఈ వాదోపవాదాలు పత్రికా సమావేశాలకు, పత్రికా ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఇరుపక్షాల కార్యకర్తలు, అభిమానులు, విమర్శకులు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. వాస్తవాల కంటే వైరల్ పోస్టులు, ఆధారాల కంటే రాజకీయ నినాదాలు, ప్రజా ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది ఇక్కడ. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, అధికార పక్షానికి, ప్రతిపక్షానికి అనుకూలంగా ఉండే కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ క్రెడిట్ రాజకీయాలకు వేదికలుగా మారుతున్నాయి. వాస్తవాలను విశ్లేషించడం కంటే ఒక పార్టీ ప్రచారాన్ని మరో పార్టీ ప్రచారంతో ఢీకొట్టించే కథనాలే పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలకు సమాచారం అందించాల్సిన వేదికలు కొన్నిసార్లు రాజకీయ ప్రచార యంత్రాంగాలుగా మారుతున్నాయనే ఆరోపణలు, విమర్శలు లెక్కకు మించి వినిపిస్తున్నాయి. ఈ ప్రచార ఆర్భాటాన్ని చూస్తుంటే అభివృద్ధి కంటే ప్రచారమే ముఖ్యమన్న భావన బలపడుతోంది. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రకటనలు, ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు, డిజిటల్ క్యాంపెయిన్లు, పూర్తి పేజీ ప్రకటనల కోసం ఖర్చు చేస్తూ ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులను రాజకీయ విజయాలుగా చిత్రీకరించుకునే పోటీ నడుస్తోంది. కానీ ఈ రాజకీయ హడావిడిలో ఒక అత్యంత ప్రాథమికమైన ప్రశ్న పూర్తిగా కనుమరుగైపోతోంది. అసలు ఈ ప్రాజెక్టులకు డబ్బు ఎవరిది? అదే ఈ మొత్తం చర్చలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న. డబ్బు ఎవరిది? క్రెడిట్ ఎవరిది? అసలు ఈ ప్రాజెక్టులకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ రాజకీయ నాయకుడైనా తన వ్యక్తిగత సంపాదనతో రోడ్లు నిర్మిస్తున్నాడా? తన సొంత డబ్బుతో వంతెనలు, విమానాశ్రయాలు, సాగునీటి ప్రాజెక్టులు కడుతున్నాడా? లేక తన వ్యాపార సామ్రాజ్యాల నుంచి వచ్చే లాభాలను ప్రభుత్వ ఖజానాలో జమ చేసి అభివృద్ధి పనులు చేపడుతున్నాడా? వీటన్నిటికీ సమాధానం ఒక్కటే, అది ఖచ్చితంగా లేదనే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒక సామాన్య పౌరుడు పన్నుల రూపంలో చెల్లించే ప్రతి రూపాయే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువుపై చెల్లించే జీఎస్టీ, పెట్రోల్ డీజిల్పై విధించే పన్నులు, ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజులు, విద్యుత్ సుంకాలు, ఇలా కోట్లాది మంది ప్రజలు చెల్లించే పన్నులతోనే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. అంటే ప్రభుత్వ ఖజానాలో ఉన్న ప్రతి రూపాయి వెనుక ఒక పన్ను చెల్లింపుదారుడి చెమట ఉంటుంది. ఒక ఉద్యోగి జీతం ఉంటుంది. ఒక రైతు కష్టం ఉంది. ఒక చిన్న వ్యాపారి ఆదాయం ఉంది. ఒక మధ్యతరగతి కుటుంబం చేసిన ఖర్చు ఉంది. ఆ ఖజానాలోని డబ్బులతోనే రోడ్లు నిర్మిస్తారు, వంతెనలు కడతారు, విమానాశ్రయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు నిర్మిస్తారు, ఇంజనీర్లకు జీతాలు చెల్లిస్తారు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తారు. అంటే ప్రతి ఇటుకలోనూ, ప్రతి సిమెంట్ బస్తాలోనూ, ప్రతి టన్ను ఉక్కులోనూ ప్రజల డబ్బే ఉంటుంది. అలాంటప్పుడు ప్రజల సొమ్ముతో నిర్మించిన అభివృద్ధిపై రాజకీయ పార్టీలు శాశ్వత యాజమాన్యాన్ని ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఒక ప్రాథమిక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది ప్రజలకు యజమాని ఎంత మాత్రం కాదు. ప్రజల తరపున పనిచేసే ఒక పరిపాలన వ్యవస్థ మాత్రమే. ఎన్నికల్లో ఒక పార్టీకి ప్రజలు అధికారాన్ని అప్పగించేది రాష్ట్రాన్ని పాలించమని, తమ తరపున ప్రజాధనాన్ని బాధ్యతగా వినియోగించమని, ప్రభుత్వ ఆస్తులను అంటే ప్రజల ఆస్తులను కాపాడమని. కానీ ఆ ప్రజాధనానికి, ఆ ప్రభుత్వ ఆస్తులకు
యజమానులుగా వ్యవహరించమని అయితే ఎంత మాత్రం కాదు. అధికారంలో ఉన్నవారు కేవలం ప్రజాధనానికి, ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీలు మాత్రమే. ఆ ధనాన్ని, ఆ ప్రభుత్వ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించడం వారి బాధ్యత. దాన్ని తమ వ్యక్తిగత లేదా రాజకీయ విజయంగా మార్చుకోవడం ప్రజాస్వామ్యంలో ససేమిరా కుదరదు. ప్రజాప్రతినిధులు ప్రజల డబ్బును నిర్వహించడానికి నియమించబడిన ప్రతినిధులు మాత్రమే. ప్రజల ఆస్తులకు యజమానులు కాదు. అభివృద్ధి పనులు చేపట్టడం అంటే ప్రభుత్వం ప్రజలకు చేసే దానం అంటే చారిటీ కాదు. అది రాజ్యాంగం వారికి అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, ప్రజా ప్రభుత్వానికి అప్పగించిన బాధ్యత. పన్నులు వసూలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉన్నప్పుడు, ఆ పన్నులతో ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి. దానిని అసాధారణ విజయంగా ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సబబో కూడా ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అయితే ఈ శ్రేయ రాజకీయాల ప్రభావం కేవలం ప్రచారంతోనే ఆగిపోవడం లేదు. దీనికి అసలు మూల్యం చెల్లిస్తోంది మళ్ళీ అదే పన్ను చెల్లించే ప్రజలే. రాజకీయం కేవలం మాటల యుద్ధంగా ఉంటే పెద్దగా సమస్య ఉండేది కాదు. కానీ అది ఇప్పుడు పరిపాలనను కూడా ప్రభావితం చేస్తోంది. ప్రభుత్వం మారిన ప్రతిసారి గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులను సమీక్షల పేరుతో నిలిపివేయడం, డిజైన్లు మార్చడం, పేర్లు మార్చడం, మళ్ళీ శంకుస్థాపనలు చేయడం ఇవన్నీ దాదాపుగా పరిపాటిగా మారిపోయాయి. ఒక ప్రభుత్వం వేసిన పునాదిపై మరో ప్రభుత్వం నిర్మాణాన్ని పూర్తి చేస్తే అది పరిపాలనకు కొనసాగింపు. కానీ అదే పనిని రాజకీయ ప్రత్యర్థి సాధించిన విజయంగా చూడడం ప్రారంభించినప్పుడు అభివృద్ధి మందగిస్తుంది. ప్రాజెక్టులు నిలిచిపోతాయి. నిర్ణయాలు ఆలస్యం అవుతాయి. చివరకు నష్టపోయేది ప్రభుత్వం కాదు, మళ్ళీ ప్రజలే. 5 ఏళ్లలో పూర్తి కావలసిన ఒక ప్రాజెక్టు 10 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రారంభంలో 100 కోట్ల రూపాయలతో పూర్తయ్యే పని కాలయాపన, ధరల పెరుగుదల, సవరణలు, కొత్త టెండర్ల కారణంగా 200 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. మరి ఈ అదనపు భారం ఎవరు భరిస్తారు? మళ్ళీ అదే పన్ను చెల్లించే సామాన్య పౌరుడే. అంటే రాజకీయ శ్రేయ కోసం, అంటే పొలిటికల్ క్రెడిట్ కోసం జరిగే ఈ పోటీ చివరికి ప్రజల జేబుపైనే మళ్ళీ మళ్ళీ భారం వేస్తోంది. ప్రపంచంలోని అనేక ప్రజాస్వామ్య దేశాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వం మారితే విధానాల్లో మార్పులు రావచ్చు, ప్రాధాన్యతలు మారవచ్చు. కానీ ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని సాధ్యమైనంత వరకు కూడా అక్కడి ప్రభుత్వాలు యథావిధిగా కొనసాగిస్తాయి. ఎందుకంటే అక్కడ అభివృద్ధిని రాజకీయ ఆస్తిగా కాదు, జాతీయ ఆస్తిగా చూస్తారు. మన దగ్గర కూడా అదే విధమైన పరిపక్వత రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయడం ఒక రాజకీయ పార్టీకి శాశ్వతమైన యాజమాన్య హక్కు ఇవ్వడానికి కాదు, 5 ఏళ్ల పాటు రాష్ట్ర పరిపాలనా బాధ్యతను నిర్వహించమని అవకాశం ఇవ్వడం మాత్రమే. ప్రజల ఆలోచన తీరులో, ప్రశ్నించే పద్ధతిలో కూడా ఇప్పుడు మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒక రోడ్డు ప్రారంభమైతే దాని క్రెడిట్ ఎవరిది అని అడగడం కంటే, ఆ రోడ్డును నాణ్యంగా నిర్మించారా, సమయానికి ఆ రోడ్డును పూర్తి చేశారా, దాని నిర్మాణం నిర్ణీత బడ్జెట్లోనే పూర్తయిందా, అది ప్రజలకు నిజంగానే ఉపయోగపడుతుందా అనే ప్రశ్నలు అడగడం ప్రారంభించాలి. రాజకీయ నాయకులకు కూడా ప్రజలు ఒక విషయం స్పష్టంగా తెలియజేయాలి. అదేమిటంటే అభివృద్ధి పనులు ఎవరు ప్రారంభించారు అనేది తమకు ముఖ్యం కాదని, ఎవరు బాధ్యతగా ఆ పనులను పూర్తి చేశారనే విషయం మాత్రమే తాము చూస్తామని స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారొచ్చు, రాజకీయ పార్టీలు మారొచ్చు, నాయకులు మారవచ్చు. కానీ పన్నులు చెల్లించే ప్రజలు మాత్రం మారరు. ప్రభుత్వ ఖజానా నిండేది వారి డబ్బుతోనే. అందుకే ఒక రోడ్డు ఏ పార్టీది కాదు, అది ప్రజలది. ఒక వంతెన ఏ నాయకుడి విజయగాథ కాదు, ప్రజల పన్నులతో నిర్మించిన ప్రజల ఆస్తిది. ఒక విమానాశ్రయం, ఒక పాఠశాల, ఒక ఆసుపత్రి, ఒక సాగునీటి ప్రాజెక్టు ఇవన్నీ అధికారంలో ఉన్న ప్రభుత్వం తన రాజ్యాంగబద్ధమైన బాధ్యతను నిర్వర్తించిన గుర్తులు మాత్రమే. అవి ఎప్పటికీ ఏ ఒక్క రాజకీయ నాయకుడికి, ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడికి వ్యక్తిగత విజయ చిహ్నాలు కావు. ప్రజల డబ్బుతో నిర్మించిన అభివృద్ధికి రాజకీయ యాజమాన్యం ఉండదు. ప్రజల పన్నులతో నిర్మించిన ప్రతి ఆస్తిపై హక్కు ఒక్కరికే ఉంటుంది, అది ప్రజలకు మాత్రమే. కాబట్టి ఇకపై
ప్రజలు కూడా ఒక చిన్న మార్పును రాజకీయ నాయకులకు చూపించాలి. క్రెడిట్ రాజకీయాలను చప్పట్లతో ప్రోత్సహించకండి. జవాబుదారీతనాన్ని మీ ప్రశ్నలతో బలపరచండి. ఎందుకంటే ప్రచారం ఒక ప్రభుత్వాన్ని గెలిపించవచ్చు, కానీ జవాబుదారీతనమే ఒక రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది. అభివృద్ధికి యజమానులు రాజకీయ పార్టీలు కాదు, పన్నులు చెల్లించే ప్రజలే. అదే ప్రజాస్వామ్యం, అదే రాజ్యాంగ స్ఫూర్తి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.